దోస పిండి కొంచెమే ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ దోస పిండి అనేది మాకు 5 మెంబర్స్కి కావాలి, కానీ సరిపోదు కదా, మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇందులో నేను బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ టిప్ అందరికీ తెలిసిందే కావచ్చు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఇలా పిండిని యాడ్ చేసి మంచిగా ఉండలు అనేటివి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ పిండి వచ్చేంత వరకు మంచిగా కలిపి దోశలు వేసుకోవడానికి రెడీగా పెట్టుకొని ఉండాలి పిండిని. దాని తర్వాత ఇలా పెనం మంచిగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా పెనం అనేది హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన కొన్ని వాటర్ చల్లుకోండి. ఇప్పుడు మనము దోశ పిండి తీసేసుకొని దోశలు వేసేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ పిండి అనేది మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని రెడ్గా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఇవి మనం హీట్గా ఉన్నప్పుడే తినేయాలి. చల్లగా అయినాయి అంటే గట్టిగా అయిపోతాయి, ఎందుకంటే బియ్య పిండి ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో, అందుకే వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి. అంతే ఈ వీడియో.